సంవత్సరం జూన్ 26వ తారీఖు రోజు మనందరం ఈ అంతర్జాతీయ మాదక ద్రవ్య వ్యతిరేక దినంగా జరుపుకుంటున్నాం. కావచ్చు, ఆంధ్ర కావచ్చు, హెరాన్ కావచ్చు, ఇవన్నీ మానవులు అందరూ చేసే కావచ్చు, లేదంటే వాళ్ళ దినం ఈరోజు జూన్ 26 తేదీ నాడు ప్రపంచవ్యాప్తంగా డ్రగ్స్ వ్యతిరేక దినోత్సవం జరుపుకుంటున్నాం. అందులో భాగంగానే వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో పలు కళాశాలల యొక్క విద్యార్థులతో ఆర్టీసీ బస్ స్టాండ్ నుండి మల్లపమ్మడి మీదుగా తాండూరు టౌన్ పోలీస్ స్టేషన్కి ఒక అవేర్నెస్ ర్యాలీ కండక్ట్ చేయడం జరిగింది. ఈ ర్యాలీలో చాలా పట్టణంలో ఉన్న కళాశాల విద్యార్థులందరూ కూడా పాల్గొన్నారు. అందులో మనకి ఇక్కడ కన్క్లూడింగ్ మీటింగ్లో ప్రజలందరూ కూడా డ్రగ్స్ వల్ల జరిగే దుష్పరిణామాలేంటివి, దానివల్ల యువత ఎలా చెడిపోతుంది, వాటి జోలికి పోకుండా అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయం మీద మాట్లాడుకోవడం జరిగింది. విద్యార్థులందరూ తెలియజేయడం జరిగింది. దీనిలో భాగంగానే మనకి టౌన్ IMA ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ ప్రసాద్ గారు కూడా అందులో పాల్గొని విద్యార్థులకి డ్రగ్స్ వల్ల కలిగే చెడు ఫలితాల గురించి తెలియజేయడం జరిగింది. మేము ఈ సందర్భంగా తాండూరు యొక్క నియోజకవర్గంలోని ప్రజలందరికీ విద్యార్థులకు తెలియజేస్తామంటే డ్రగ్స్ ఏ రూపంలో కానీ, అది ఆకు రూపంలో కానీ, పొడి రూపంలో కానీ, లిక్విడ్లో కానీ, ట్యాబ్లెట్స్ రూపంలో ఏ రూపంలో ఉన్నా కానీ అందరికీ ప్రమాదకరం. కొంతమంది స్నేహితులు లేకపోతే ఏమైనా ఆల్రెడీ డ్రగ్స్ వారిని చదవాలతో ఉంటే వాళ్ళు చైతన్యపరిచి లేకపోతే టెంప్ట్ చేసి డ్రగ్స్ తీసుకోవడానికి ప్రోత్సహిస్తున్న ప్రమాదం ఉంది. వాళ్ళు తెలిసి తెలియక తీసుకుంటే ఒక మంచి ఆనందం కలుగుతుందనే ఒక తాత్కాలికమైన దాంతో డ్రగ్స్ మొదటగా ప్రారంభిస్తారు. ఆ డ్రగ్స్ తీసుకోవడం వల్ల కలిగే ఈ యొక్క ఆనందం తాత్కాలికము మరియు అది కృత్రిమమైనది. వాటి జోలికి పోకుండా డ్రగ్స్ దూరంగా పెట్టాలి. అప్పుడే ఏ సమాజమైనా ఏ దేశమైనా బాగుపడుతుంది. ఇట్లా కొన్ని వెస్ట్రన్ కంట్రీస్ చూసుకుంటే మొత్తం ఎంటైర్ కంట్రీ కూడా డ్రగ్స్ వల్ల ఎంతో ప్రమాదకరంగా తయారై నేరాలకి కీలపడ్డగా మారిపోయింది. ఆ దేశంలో యువత అసలు పని చేయడమే లేదు, చదువుకోకుండానే ఉంటున్నారు. మన దేశంలో ఎంతోమంది సుమారుగా 30 నుంచి 35 కోట్ల మంది చదువుకునే విద్యార్థులు ఉన్నారు. వారందరూ మన దేశానికి, ప్రపంచానికి కూడా మంచి దిశానిర్దేశకులు కావాలంటే డ్రగ్స్కి దూరంగా ఉండాలి. డ్రగ్స్ రహిత సమాజంగా మనం, డ్రగ్స్ రహిత తాండూరుగా మనం చేయడానికి ఈరోజు ఈ అవేర్నెస్ కార్యక్రమం జరిగింది. ఈ అందరికీ పాల్గొన్న అందరికీ కూడా నాకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.